అందరికీ తెలుసు, సమస్యల గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఎక్కడైనా ఎక్కడైనా ఉదాహరణకి ఎవరైతే దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, గోహత్యలు, ఈ కబ్జాలు ఇవన్నీ చేస్తున్నారో వీటన్నిటి కోసం మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామండి. అలాగే ఈ తణుకు పట్టణంలో కానీ ఈ జిల్లాలో కానీ వ్యవస్థలు ఉన్నాయి. మరి ఇట్లాంటి తప్పులు జరుగుతున్నప్పుడు ఆ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అయ్యా, వీరు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇట్లాంటి వాటిని నిర్వహిస్తున్నప్పుడు ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సినటువంటి న్యాయస్థానాలు, పోలీసు వారు ఆ పని చెయ్యకపోతే వారు యజమానులుగా ఉన్న మనకి ఆ పని తప్పదు. కాబట్టి రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగానే ధర్మస్థాపన కోసం ఈ పిలుపుతో ఇక్కడి దాకా వచ్చున్నామండి. నిజానికి ఏమైతే తణుకులో వీరు అక్రమ పశు వధశాల నిర్మించారో ఈ తప్పు వారిది మాత్రం కాదండి. ఏమిటండి, మర్డర్ చేసేవాడిది కానీ, మానభంగం చేసేవాడు కానీ, గోహత్యలు చేసేవాడు కానీ, కబ్జాలు చేసేవాడు కానీ మనం తప్పు అని అనేస్తాం సహజంగా. కానీ మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. అయ్యా, ప్రతి జిల్లాకు కలెక్టర్ ఉన్నారు, ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండి. తర్వాత మనకు న్యాయమూర్తులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మరి ఇంత యథేచ్ఛగా వీరు తప్పు చేస్తుంటే ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి? సహజంగా ఏమిటండి, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. అయ్యా, ఎవరైనా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటే రాసుకోండి, రికార్డ్ చేసుకోండి అయ్యా, ఇంతకు మించి ఏం చేస్తారు అని అనుకుంటాం. అంతే కదండి అయ్యా. ఇప్పుడు నిన్న కూడా 150 మంది వెళ్ళి వీరు ఆ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చారట. అయ్యా, అసలు వీటికి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి. అలాగే దీని మీద చర్య తీసుకోమని కూడా వినతి పత్రాలు ఇచ్చున్నారటండి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు కానీ, ఎంఆర్ఓ ఆఫీసు కానీ, పోలీస్ స్టేషన్ కానీ మనమే సెక్షన్ 74 రీడ్ విత్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అది కొత్తగా రిపీల్ చేయబడి BSA భారతీయ సాక్షి అధినియం అనే పేరుతో సెక్షన్ 75గా మారిందండి. ఎవరైనా సరే, పబ్లిక్ ఎవరైనా సరే, మీరు కానీ మేము కానీ ఎవరైనా సరే పబ్లిక్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రికార్డ్స్ అన్ని తనిఖీ, ఇన్స్పెక్ట్ చేసుకునే అధికారాన్ని అయ్యా కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల దాకా, అది చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అయినా సరే, అక్కడ ఉన్న రికార్డ్స్ ని సెక్షన్ 75 BSA కొత్త చట్టం, పాత చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 74 రీడ్ 76 ఈ 2 సెక్షన్స్ ప్రకారంగా కూడా ఈ రికార్డుని మనం తనిఖీ, ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చండి. అయ్యా, మనం వెళ్ళి ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ రికార్డ్స్ మాకు కావాలయ్యా చూపించవా, ఎందుకంటే కలెక్టర్ కూడా మనకు సర్వెంటే, ప్రధాన న్యాయమూర్తి కూడా మనకు సర్వెంటే, కోర్టులో జడ్జి కూడా మనకు సర్వెంటే. ఇట్లా మనం తనిఖీ చేసిన అధికారాన్ని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది బాధితులు ఉన్నారు, అయినా కూడా అయ్యా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మీరు కళ్ళు మూసుకుని మీరు వ్యవహరిస్తే, ఉపేక్షించి ధర్నాలు చేసే బ్యాచ్ మేము కాదండి అయ్యా. ఇదిగో నన్ను ఘోర అంటారు, నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, ప్రవర కాశ్యప, వర్ణం శూద్ర, వంశం ఇక్ష్వాకు, అయినప్పటికీ మా అసలు పేరు ఘోర. అయ్యా, ఈ మా ఘోరాలు కానీ అఘోరాలు కానీ కోట్లలో ఉన్నామండి. మేము విజృంభించడం మొదలు పెడితే మీ 197 CRPC రక్షణ కవచాలు మిమ్మల్ని కాపాడలేవు. సుప్రీంకోర్టు, హైకోర్టులోనే మేసం తిప్పి మరీ చెప్పొచ్చిన వాళ్ళం మేము. యూ డజంట్ హ్యావ్ అన్బ్రైడెడ్ పవర్స్ టు derogate the acts. If you pass order contrary to law, you shall be punished under section 219 IPC. మీరు మాకు సర్వెంట్స్ మాత్రమే, వీఆర్ మాస్టర్స్ టు అని సుప్రీంకోర్టులో, హైకోర్టులోనే చెప్పొచ్చిన వాళ్ళం మేము. మిమ్మల్ని వదులుతామా మేము? మీకుండే 197 CRPC కానీ, 77 IPC కానీ, జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, ఆర్టికల్ 124 సబ్క్లాస్ 4 రక్షణ కవచాలు మిమ్మల్ని కాపాడలేవు. మీ కలెక్టరేట్ లోనే మీ ఆఫీస్కే మేము ఇన్స్పెక్షన్కి వస్తాం, మీరు తట్టుకోగలరా? మీరు అయ్యా, ఈ తప్పులన్నిటికీ కారణం మీరే, నేరం చేసేవాళ్ళు కాదు. మీ జిల్లాలో మానభంగాలు జరుగుతున్నా, మీ జిల్లాలో గోహత్యలు జరుగుతున్నా, మీ జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి భూములు కబ్జా గురైపోయి ఉన్నా, ఇట్లాంటి అక్రమ వధశాలలు యథేచ్ఛగా సాగుతున్నా ఆ నిస్సహాయత మీదే. మీరు సరిదిద్దుకోకపోతే మేమే వస్తాం ఇన్స్పెక్షన్ మీ ఆఫీస్కి. అయ్యా, ఒకవేళ అయ్యా నేను జిల్లా కలెక్టర్ని, నాకు 44 CRPC పవర్ ఉందని మీరు అనుకుంటే 43 CRPC కొత్త చట్టం BNSS భారతీయ కొత్తగా తీసుకొచ్చున్నారు. ఆ BNSS ని భారతీయ నాగరిక సురక్షా సమితిని 48 మీ మీద ప్రయోగించి మీ కలెక్టరేట్ లోనే మిమ్మల్ని నిర్బంధించడానికి అధికారాన్ని మేము కలిగి ఉన్నామండి అయ్యా. లేదండి ఈ చట్టం మాకు చుట్టమండి అంటే మా దగ్గర ఇంకో సెక్షన్ కూడా ఉందండి అయ్యా.
యస్య నాహంకృతో భావో బుద్ధిరేసే నలిప్యతే హత్వాపి సహమాన్ లోకాన్నహంతి ననిబధ్యతే. కాబట్టి మేము 100% చెప్తున్నాం, 100% చెప్తున్నాం. ఎక్కడ మీ జిల్లాలో తప్పులు జరిగిన బాధ్యత జిల్లా కలెక్టర్ ఎస్పీలది. మీరు తప్పు సరిదిద్దుకుంటారా, క్షమించి వదిలేస్తాం మిమ్మల్ని. మా ఇక్ష్వాకు వంశీలకు ఒక అలవాటు ఉందండి, తప్పు సరిదిద్దుకుంటే క్షమాభిక్ష పెట్టే అలవాటు మాకు ఉంది. ఒకవేళ తప్పు సరిదిద్దుకోలేదా, మీ కలెక్టరేట్ లోనే మీ మీద ఈ సెక్షన్ ప్రయోగించి మిమ్మల్ని 43 CRPC ప్రయోగించి అరెస్ట్ చేయగలం. తస్మాత్ జాగ్రత్తయ్యా, మీ రక్షణ కవచాలు పనిచేయవు మా ముందు. పురాణ పురుష నృవరాత్మ జాషిత పరదీనకర విరాద రావణ విరావణానక పరాచరమను హర వికృత త్యాగరాజ సన్నుత. మీలాగే పూర్వకాలంలో హిరణ్యకశిపుడు, రావణాసుడు కూడా చాలా రక్షణ కవచాలు కలిగి ఉండేవారండి అయ్యా. భూమి మీద కానీ ఆకాశంలో కానీ అయ్యా, ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ నరుడు కానీ మృగం కానీ మమ్మల్ని సంహరించొద్దని మీకు ఎలా అయితే 197 CRPC 77 IPC జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే రక్షణ కవచాలు మీరు కలిగి ఉన్నారు, వారికి అలా కవచాలు ఉన్నాయి. ఏమైందండి, పీక్ అవతల పాటేశారు మా పూర్వీకులు. ఆ వంశంలో పుట్టిన వారు మేము. అయ్యా వింటున్నారా మహాత్మా విజ్ఞులారా, తప్పు సరిదిద్దుకోండి. మీరు తప్పు సరిదిద్దుకోకపోతే మీకు 43 CRPC ఆర్టికల్ 361లో రాజ్య ప్రముఖాస్త్రాన్ని రుచి చూపిస్తాం. మీరు క్లెయిమ్ చేసుకునే 77 IPC 52 IPC ముందు చెల్లదు. మీరు క్లెయిమ్ చేసిన ఆర్టికల్ 124 సర్క్యులర్ ఆర్టికల్ 361 ముందు నిలబడదు. మీ చట్టాలు మీకు చుట్టాలని మీరు అనుకుంటే మీ మీద వాటినే ప్రయోగించే కార్యం తెలియనయ్యా. విజ్ఞులు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాము. ఈ పోరాటాలు చేసి ధర్నాలు చేసి ఇలాంటి అవకాశం కానీ అవసరం కానీ లేదండి అయ్యా. మేము అగణితమైన సంఖ్యలో మేము కూడా ఉన్నాం. ఆ రుచి మీరు చూస్తారంటే సిద్ధం. మేము చంపడానికి చావడానికి మేము తెగించున్నాం. మీరు తప్పు సరిదిద్దుకున్నారా, మీ పరువు మిగిలిన కొంచెం పరువున కాపాడుతుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు మీరు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ పనులు చేస్తున్నారు. ఈ తప్పు వారిది కాదు, మీది. చివరిసారిగా మరొకసారి చెప్తున్నా, సరిదిద్దుకోండి అయ్యా, లేకపోతే మనం మీ కలెక్టరేట్ లోనే కలుద్దామండి అయ్యా. నమస్కారం అండి అయ్యా మహాత్మ. మీరు చెప్తానండి స్వామి, వినండి స్వామి. ఇప్పుడు వారు తప్పు సరిదిద్దుకుని దాని మీద చర్యలు తీసుకోకపోతే అదే కలెక్టరేట్కి మేము వెళ్ళి రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తే అనుమతి, ఇలాంటి వాడికి అనుమతి ఇచ్చినా వారు తప్పులో పడతారు, అనుమతి లేకుండా వీరు రన్ చేసినా వారు తప్పులో పడతారు. అప్పుడు వీరు వదిలేస్తాం. కలెక్టర్ మీద 43 CRPC ప్రయోగించి అదే కలెక్టరేట్ లో ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకి ఏం పరువు ఉంటుందండి? ఆయనకి అలాగే స్వామి, అసలు గోవధ పశువు పక్కన పెట్టండి, దానికి అనుమతి ఉందా లేదా? దానికి అనుమతి, గోవధ పశువధ సెకండరీ అండి. అసలు ముందు దానికి అనుమతి ఉందా లేదా, అనుమతి ఎవరు ఇచ్చారు, దానికి ఉన్న రూల్ బుక్ ఏమిటి, వాటిని ఉల్లంఘించి ఇచ్చారా లేకపోతే పూర్తిగా వాటిని ఫుల్ఫిల్ చేస్తే ఇచ్చున్నారా? మీరు దీనికి చెప్పడానికి మీకు ఇంత సమయం ఎందుకు పడుతుంది? మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని అనుమతులు ఉన్నాయి, గోవర్గాచార్య పశువుల జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనేది దాన్ని మీ మాట. అయ్యా ఆర్టికల్ 48 చదివితే మీకు వస్తుందండి. ఏమిటండి? భారత రాజ్యాంగం ఆర్టికల్ 48లో చెప్పి ఉందండి, వ్యవసాయానికి ఉపయోగపడే వీటిని, పాలు ఇచ్చేటి వాటి వీటిని చంపకూడదండి. అట్లా వాళ్ళు వధ చేయాలని దానికి 100 రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ వారు ఏమన్నా ఫుల్ఫిల్ చేశారా, అక్రమంగా చేస్తున్నారా, అనుమతులు మీ దగ్గర ఉన్నాయా? అవి ఏమిటి? కలెక్టర్ చూపించండి. మీరు చూపిస్తే నెక్స్ట్ దాని మీద మళ్ళీ మాట్లాడదాం. మీరు డీవియేట్ అయి మీరు కళ్ళు మూసుకుని కానీ మీరు అనుమతులు ఇచ్చుంటే మీ మీద 43 CRPC ప్రయోగించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మీరు అన్నదానికి ఏం చెప్తున్నాం? ప్రయోగించి మేము ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు, మేము తనిఖీ చేసే అధికారం కలిగి ఉన్నాం. మీరు చూపించక్కర్లే. ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పాం, మీ నుంచి వారి దగ్గర సమాచారం వెళ్ళి ఓ 4 రోజులు 5 రోజులు సమయం తీసుకుని వారు చూపిస్తే సంతోషం, లేకపోతే ఏ క్షణమైనా వచ్చి మీద పడతామని మేము. అయ్యా ఏమిటండి అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు ఈ రోజు ఎలా అనుకోకుండా వచ్చాం, అలాగే ఏది టైం వచ్చి ఆ సంతోషం. లేకపోతే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మీకు ఇది ప్రమాదమే. మేము చంపడానికే చావడానికి సిద్ధపడి ఉన్నామండి అయ్యా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి స్టేట్ ఇంటెలిజెన్స్ కి కూడా సమాచారం ఇచ్చి ఉన్నాం. కోర్టులలో 340 CRPC ప్రయోగించి నేరం చేసే వాళ్ళ మీద న్యాయమూర్తులు చర్య తీసుకోకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయమూర్తుల మీద 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఈ న్యాయమూర్తులను తొలగించటం లేదు కాబట్టి రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాం.
సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి స్టేట్ ఇంటెలిజెన్స్ కి కూడా ముఖ్య గమనిక అని హెడ్డింగ్ పెట్టి మరి సమాచారం పంపించేవండి అయ్యా. దీనికి సంబంధించి ఈ తేటల్ గోవధశాలకు సంబంధించి ఒక కార్యక్రమం మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది స్వామి, ఉంది స్వామి. దానికంటే ముందు ఆయన అడిగారు, ఆ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారని అడిగారు కదండి. ఆ చట్టం ఏర్పాటు చేసిందే మన కోసం అండి. ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సిటిజన్స్, నాట్ ఫర్ ద జ్యుడిషియరీ అండ్ ఇట్ స్టాఫ్. ఒక కేసుని 50 సంవత్సరాలైనా మేము శిక్ష వేయం, తీర్పులు ఇవ్వం, భూములు కబ్జాలు అయితే అలాగే పెట్టి కూర్చుంటాం అని వారు అనుకుంటే వారు యజమానులు ఎవరండి? సెక్షన్ 21 ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్ ఉన్న పోలీసులకైనా, సెక్షన్ 21 ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నటువంటి న్యాయమూర్తులకైనా యజమానులు ఎవరు? పబ్లికే కదా. మరి ఈ ధర్మస్థాపన కోసం మీ న్యాయమూర్తుల్ని, మీ పోలీసులు మేము ఏర్పాటు చేసుకుంటే, మీ కలెక్టర్ని, ఎంఆర్ఓని మేము ఏర్పాటు చేసుకుంటే, మీరు ఆ పని చేయకుండా గాడికి పడుతూ ఉంటున్నారా? మరి మమ్మల్ని చూస్తా ఊరుకోమంటారా? చట్టాన్ని మా చేతుల్లో తీసుకోకపోతే చట్టాన్ని మీరు అమలు చేయరు. మరి మీరు అమలు చేయనప్పుడు మీ యజమాని హోదాలో మేము అమలు చేస్తాం. మేము చట్టాన్ని చట్టబద్ధంగా అమలు చేస్తాం. అయ్యా నెక్స్ట్ మీ ప్రశ్న. ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద మాకు ఎలాంటి క్లైమ్ ఇది లేదు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నారు? దీంట్లో అనుమతులు మీరు ఇచ్చుంటే పెద్ద ఆయన చెప్పినట్టు ఆ రూల్స్ ఉల్లంఘించి ఇచ్చారా? రూల్స్ అనుగుణంగా ఇచ్చున్నారా? ఇవ్వకపోతే మీరు ఎందుకు దాన్ని రన్ చేయనిస్తున్నారు? మీరు వీటి మీద మీరు స్పందించకపోతే మేము జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీ మీద 43 సిఆర్పిసి ప్రయోగించి వారి ఆఫీస్లోనే వారిని అరెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మేము మా సేన అగణితం, ఘోరాలు అఘోరాలు. మేము కానీ ఇక్కడికి వస్తే, మా సేన వస్తే వీరు మిలిటరీ కూడా అలాంటి ట్రైనింగ్ పొందున్నామన్నాయా మేము. ఒకసారి నేను రాసుకోండి. 17/2016 పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు వ్యవహారం నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే ఏదైతే కార్యకలాపాలు అక్కడ అర్హత లేదు, వారికి అక్కడ సరిపడా వ్యవస్థ లేదు అంచేది ఈ కారణంగా నీకు ఇచ్చిన అనుమతి నేను ఎందుకు రీవర్క్ చేయకూడదని చెప్పి వాడికి నోటీస్ ఇచ్చి వాడికి 2 నెలల సమయం ఇచ్చి, అది వాడు సత్యమే, మేము ఇచ్చిన క్లెయిమ్ ఏదైతే ఉందో మీరన్నీ కూడా మీ యొక్క చట్టాలను, మీ నియమ నిబంధనలు ఉల్లంఘించి వాడికి అనుమతులు ఇచ్చారు, అది మీరు సరి చూసుకోమని చెప్పి మేము ఆయాలు కోరితే ఆ కోరిక మేరకు వాడికి ఇచ్చిన అనుమతులు రద్దు చేసిన జీవో ఇది. ఆ వేళ అనుమతులు రద్దు చేసిన వాళ్ళు ఈ వేళ మళ్ళా అనుమతులు ఇచ్చి వాడు నిర్వహించడానికి వాడు చేసిన చేర్పులు మార్పులు ఏంటి? మీరేమన్నా నియమ నిబంధనలు మార్చుకున్నారా? లేదు వాడి నియమ నిబంధనల బద్ధంగా వాడు ఏమన్నా తయారు చేసుకున్నాడా? అది తెలియజేయమంటున్నాం మేము. అది మేమంటుంటా. ఇదే కాపీని రద్దు చేసిన తర్వాత తేతల గ్రామ పంచాయతీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పంపడం జరిగింది. పంపిన తర్వాత తేతల గ్రామ పంచాయతీలో తీర్మానం చేసేమన్నారు, అయ్యా మేము గతంలో ఇచ్చిన అనుమతులు మేము ఉపసంహరించుకున్నాము అయ్యా, మా అనుమతులను రద్దు చేయండి అని చెప్పి మళ్ళా జిల్లా పంచాయతీ అధికారి గారికి 2016లో తేతల గ్రామ పంచాయతీని తీర్మానం చేసి జిల్లా మన పంచాయతీ అధికారి గారికి పంపించడం జరిగింది. ఆ పంపించిన ఉత్తర్వులు ఇంతవరకు ఏమైనా ఎవరో చెప్పట్లేదు. అక్కడికి తిరుగుతానే ఉన్నాం, చెప్పట్లేదు. అంటే మీ ఇష్టానుసారంగా మీరు ఎవరికన్నా బానిసలా, లేదంటే మీ స్వార్థానికి ఏమైనా దాన్ని ఉపయోగించుకుంటున్నారా అని మీరు కనుక నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తే మీ యజమాని హోదాలో మేము చేయాల్సిన కార్యాచరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేది కాబట్టి మీరు ఏదైనా కానీ స్వార్థంతో కానీ, నిర్లక్ష్యంతో కానీ, అవగాహన లోపంతో కానీ మీరేదైనా ఇప్పటి వరకు మీరు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే మీ పొరపాట్లు సరి చేసుకోండి. మీ పొరపాట్లు మీరు సరి చేసుకోలేకపోతే మీ యజమాని వాదాలో మీ పొరపాట్లు మేము సరి చేసుకుని మా ప్రజలకు ఏది రక్షణో ఏది అవసరమో మేము సరి చేసుకుంటాం.